గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసే మ్యాటరు ఏంటంటే, ఎవరైతే మనకి క్యాంపస్లు ఉంటారో, సబ్ క్యాంపస్లు ఉంటారో, తెలంగాణ ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ కానీ, లేదంటే ఇంటిగ్రేటెడ్ వాళ్ళు కానీ, పీజీ ఫస్ట్ ఇయర్స్ కానీ, ఎవరైతే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, వాటెవర్ ఏ యూనివర్సిటీలో అయితే ఉంటున్నారో వాళ్ళు అప్లికేషన్ చేసేటప్పుడు, ఈ పాస్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మనం ఎలా అప్లై చేస్తాం? ఈ వెబ్సైట్ ఇదే, తెలంగాణ epass.cgg.gov.in. ఇందులో అప్లోడ్ చేస్తే మనం చేసేది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. అంటే ప్రీ మెట్రిక్ అంటే 10th క్లాస్ వరకు చేస్తారు, పోస్ట్ మెట్రిక్ అంటే కాలేజ్, ఇంటర్, డిగ్రీ, పీజీ. సో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫ్రెష్ అప్లికేషన్ చేస్తాం మనం ఇప్పుడు, పీజీ ఫస్ట్ ఇయర్ కాబట్టి మనం చదువుతున్నది. సో ఏం చెప్తున్నా అంటే, ఏ డేట్ పెట్టాలి, అడ్మిషన్ డేట్ ఏది పెట్టాలి? మెస్ బిల్లు మనకి యాక్చువల్గా మీకు అర్థం కానిది ఏంటంటే, మీరు వచ్చింది నవంబర్లో, ఓకేనా? మీరు వచ్చింది నవంబర్లో వచ్చారు, ఇది డిసెంబర్ లాస్ట్ మంతే వచ్చారు మీరు, కొంతమంది డిసెంబర్లో వచ్చారు. సో మీరు ఈ పాస్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అడ్మిషన్ డేటు డిసెంబర్ పెడుతున్నారు, కొంతమంది నవంబర్ పెడుతున్నారు, కొంతమంది డిసెంబర్ పెడుతున్నారు. సో మీకు ప్రాబ్లం ఎక్కడైతే అంటే, మెస్ బిల్లు మనకి మంచిగానండి. మెస్ బిల్లు మనకి పర్ మంత్ గవర్నమెంట్ నుంచి 1500 వస్తుంది, ఓకేనా? పర్ మంత్ 1500 గవర్నమెంట్ నుంచి వస్తుంది. మీరు వచ్చింది నవంబర్లో కాబట్టి, నాకు నవంబర్లో సీట్ అలాట్మెంట్ అయింది కదా, నేను నవంబర్ పెట్టుకుంటా అని మీరు అప్లికేషన్లో ఇట్లా ఈ పాస్లో అడ్మిషన్ డేట్ నవంబర్ పెడితే, మీకు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ మొత్తం 5 నెలలకి మెస్ బిల్ రిలీజ్ అవుతుంది. అంటే 1500కి పర్ మంత్ వేసుకుంటే ఇంటూ 5 మొత్తం ఎంత అవుతుంది? 7500 మెస్ బిల్ రిలీజ్ అవుతుంది, ఓకేనా? 7500 మెస్ బిల్ రిలీజ్ అవుతుంది. అన్న ఏందన్నా అంటే, మనకి మెస్ బిల్లు మార్చ్ వరకే రిలీజ్ అవుద్ది. ఏప్రిల్లా, మేలా, జూన్ జూలై వరకు మనం ఉంటాం. సెకండ్ సెమిస్టర్ జూన్ జూలైలో అయిపోద్ది ఫస్ట్ ఇయర్. కానీ గవర్నమెంట్ మనకి మార్చ్ వరకే రిలీజ్ చేస్తుంది మెస్ బిల్లు, ఓకేనా? సో మార్చ్ వరకు మెస్ బిల్లు రిలీజ్ చేస్తుంది. మీరు ఏం చేయాలంటే, అడ్మిషన్ డేట్ జూన్ పెట్టుకోవాలి. అన్న జూన్లో మా 6th సెమిస్టర్ కూడా అయిపోలేదు కదా, జూన్లో మేము ఇంకా సిపీ గేట్ రాయలేదు కదా, జూన్లో మేము ఇంకా రాలేదు కదా, సిపీ గేట్ రాసి మాకు అలాట్మెంట్ అయింది, అడ్మిషన్ డేట్ తప్పేది కదా. కాదు, జూనే పెట్టాలి. మీరు అప్లికేషన్ డేట్ అనేది జూన్లో పెడితేనే మీకు జూన్ నుంచి మార్చ్ వరకు రిలీజ్ అవుతాయి, ఓకేనా? జూన్ నుంచి మార్చ్ వరకు అంటే ఎంత? పర్ మంత్ 1500 గవర్నమెంట్ రిలీజ్ చేస్తే 10 నెలలకి జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 10 నెలలకి 15,000 మెస్ బిల్ మనకి గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్లో 15,000 మెస్ బిల్ రిలీజ్ అయితే గవర్నమెంట్ నుంచి, మీ మెస్ బిల్లు మహా అయితే ఓ 25,000 బాయ్స్కి, ఓ 20,000, 15,000 నుంచి 20,000 గర్ల్స్కి, 20 నుంచి 25,000 బాయ్స్కి మెస్ బిల్ అవుతుంది. అంతకెక్కువ కాదు ఒక ఇయర్కి. సో గవర్నమెంటే 15,000 ఇచ్చింది అనుకో, మీరు మెస్ డిపాజిట్ కట్టింది స్టార్టింగ్ 9,000, 8,000, 10,000 కట్టిస్తారు కదా, దానికి దీనికి గవర్నమెంట్ ఇచ్చింది 15,000, మీరు కట్టింది స్టార్టింగ్ డిపాజిట్ చేసింది 10,000, 9,000 ఉంటుంది. సో అది మొత్తం కలుపుకుంటే మీ టోటల్ మెస్ బిల్లు ఆడికాడికి అయిపోద్ది. మనం ఎక్స్ట్రా రూపాయి కట్టాల్సిన అవసరం లేదు పీజీ సెకండ్ ఇయర్లో. సో మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ మెస్ బిల్ అనేది మనకి మార్చ్ వరకు రిలీజ్ చేస్తుంది. నవంబర్లో మనం పెట్టుకుంటే అడ్మిషన్ డేటు, మీరు నవంబర్లో వచ్చారు కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకే లాస్ట్ చేస్తుంది అడ్మిషన్ డేటు. సో మార్చ్ వరకు మెస్ బిల్ రిలీజ్ చేస్తుంది, 5 నెలలకి రిలీజ్ చేస్తుంది. సో ఈ మిస్టేక్ చాలామంది చేసిపోయినా సరే, అందుకోసం మళ్ళీ చెప్తున్నా, అడ్మిషన్ డేటు క్యాంపస్లో ఉండేటోళ్ళు జూన్లో పెట్టుకోర్రి. జూన్ నుంచే మనకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా? నీకు సిపీ గేట్ రాసినా రాయకున్నా, అలాట్మెంట్ అయినా కాకుండా జూన్ అడ్మిషన్ డేట్ పెట్టుకుంటే జూన్ నుంచి మార్చ్ వరకు 10 నెలలకు రిలీజ్ చేస్తుంది మెస్ బిల్లు. 10 నెలల కంటే 15,000 మెస్ బిల్ రిలీజ్ అవుతుంది. 15,000 మెస్ బిల్ రిలీజ్ అయితే ఫస్ట్ ఇయర్ మొత్తానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు డిపాజిట్ చేసింది 10,000 ప్లస్ ఇది ఒక 15,000 గవర్నమెంట్ ఇస్తే 25,000 మీరు ప్లస్ గవర్నమెంట్ మెస్కి ఇచ్చినట్టు అవుతుంది. మీ బేస్ బిల్ ఏం 25,000 క్రాస్ కాదు. సో ఆడికాడికి ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు నవంబర్లో వచ్చినా మీ ఫస్ట్ సెమ్ ఫిబ్రవరిలో అయినా, మనకి జూన్లో, జూలైలో సెకండ్ సెమిస్టర్ అయినా మనకి మెస్ బిల్లు జూన్, జూలై దాకా రిలీజ్ కాదు, మార్చే రాస్తుంటుంది. మీకు ప్రూఫ్ తోటి చూపిస్తా చూడండి. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, మనకి ఏంది శాంక్షన్ డీటెయిల్స్ చూడండి. శాంక్షన్ డీటెయిల్స్ శాంక్షన్ ఫ్రమ్ ఎప్పటి నుంచి? 1 జూన్ 2023 నుంచి. అంటే ఇది లాస్ట్ ఇయర్ అప్లికేషను. నేను మీకోసం లాస్ట్ ఇయర్ వాళ్ళని అడిగి కనుక్కొని వాళ్ళ స్టేటస్ చెక్ చేసి మీకు ప్రూఫ్తో చూపిస్తున్నా. సో లాస్ట్ ఇయర్, ఫస్ట్ ఇయర్, ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్, ఇది లాస్ట్ ఇయర్ది. వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, సో వాళ్ళు లాస్ట్ ఇయర్ పీజీ అప్లై చేసుకున్నప్పుడు, ఈ పాస్ అప్లై చేసుకున్నప్పుడు చూడండి ఏం పెట్టారు అనేది. సో వీళ్ళకు శాంక్షన్లు 1/6/2023, అంటే జూను మనకి 1 నుంచి ఎప్పటి వరకు రిలీజ్ అయింది? 31/3/2024, అంటే మొత్తం 10 నెలలకు రిలీజ్ అయింది, ఓకేనా? ఇక్కడ చూడండి 10 నెలలకి రిలీజ్ అయింది. ఎంత? శాంక్షన్ మంత్స్ 10 నెలలకు రిలీజ్ అయింది. శాంక్షన్ మంత్ 10,000కు మొత్తం మెస్ బిల్ ఎంత? మెస్ బిల్ అనేది 15,000 రిలీజ్ అయింది. సో మీరు 15,000 అంటే ఇది గవర్నమెంట్ మీకు గవర్నమెంట్ ఇచ్చింది మెస్ బిల్లు. మీరు ఫస్ట్ ఇయర్లో 8,000, 9,000, 10,000 కట్టుంటారు మెస్ డిపాజిట్, ఉస్మానియా కానీ కాకతీయ కానీ. సో మొత్తం యావరేజ్గా ఒక 25,000 మీరు ప్లస్ గవర్నమెంట్ కలిపి మెస్కి ఇచ్చారు. అర్థం, మీరు ప్లస్ గవర్నమెంట్ కలిపి మెస్కి ఇచ్చారు.
సో మెస్ బిల్ మీద 25,000 కంటే ఎక్కువ ఏం కాదు. ఫస్ట్ ఇయర్ మెస్ బిల్ మొత్తం కలిపి మీ ఫుడ్ బిల్లు 25,000 కంటే ఎక్కువ కాదు, ఆడికాడికి అయిపోతుంది. సో మళ్ళీ సెకండ్ ఇయర్లో మనం ఏం ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం ఉండదు. సెకండ్ ఇయర్లో మళ్ళీ ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం ఉండదు. అందుకే మీరు ఏం చేస్తారంటే అడ్మిషన్ డేట్ కూడా చూపిస్తా, ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడండి, అకాడమిక్ ఇయర్ ఏంది 2023 నుంచి 24. కోర్స్ ఏంది 2 ఇయర్స్ కోర్స్లో ఫస్ట్ ఇయర్ అన్నట్టు. 1/2 అంటే పైన 1 వచ్చేసి ఫస్ట్ ఇయర్, మొత్తం 2 ఇయర్స్ కోర్స్ అన్నట్టు ఇది. సో 2 ఇయర్స్లో ఇది ఫస్ట్ ఇయర్ అప్లికేషన్ స్టేటస్. అడ్మిషన్ డేట్ చూడండి, June 12, 2023. ఎందుకు పెట్టిరు June 12, 2023? లాస్ట్ ఇయర్ 2023 to 24 అంటే లాస్ట్ ఇయర్ పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా మనకి అక్టోబర్లో నవంబర్లోనే వచ్చారు. కానీ వాళ్ళ అడ్మిషన్ డేటు June 12, 2023 పెట్టడం వల్ల మిస్ బిల్ అనేది వాళ్ళకి 10 నెలలు శాంక్షన్ అయింది. జూన్ నుంచి మార్చ్ వరకు శాంక్షన్ అయింది. గవర్నమెంట్ మన మార్చ్కే శాంక్షన్ అవుతుంది. మళ్ళీ ఏప్రిల్, మే, జూన్ లెక్క పెట్టదు. మార్చ్, ఏప్రిల్ కానీ, జూన్ కానీ, జూలై కానీ అవన్నీ కౌంట్ చేసుకోదు గవర్నమెంట్. సో మనకి ఏమవుతుంది అంటే ప్రాబ్లం అవుతుంది, మిస్ బిల్ అనేది తక్కువ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది మిస్టేక్స్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అడ్మిషన్ డేటు మేము నవంబర్లో వచ్చినాం కదా అని నవంబర్ పెట్టేస్తారు, సబ్మిట్ చేసేస్తారు. ఏమైతే తర్వాత నవంబర్ నుంచి వాళ్ళకి మిస్ బిల్ శాంక్షన్ అవుతుంది. ఎప్పటి వరకు శాంక్షన్ అవుతుంది? మార్చ్ వరకు శాంక్షన్ అవుతుంది. సో మార్చ్ వరకు శాంక్షన్ అయితే అయిపోతుంది, 5 నెలలకే శాంక్షన్ అవుతుంది. 5 నెలలకు శాంక్షన్ అయితే ఎంత బిల్ వస్తుంది మీకు? 7,500 శాంక్షన్ వస్తుంది. అంతే, 7,500 మిస్ బిల్ శాంక్షన్ అవుతుంది. అప్పుడు మీకు ఏమవుతుంది? మిస్ బిల్లు మీరే లాస్ అవుతారు. ఈ అడ్మిషన్ డేటు June 12 పెట్టడం వల్ల వాళ్ళకి ఏమైంది, జూన్ నుంచి శాంక్షన్ అయింది మిస్ బిల్లు. జూన్ నుంచి మార్చ్ వరకు మొత్తం ఎన్ని నెలలు? జూన్ నుంచి మార్చ్ వరకు లెక్క పెట్టుకోరు, 10 నెలలు. 10 నెలలకి మిస్ బిల్ శాంక్షన్ అయింది గవర్నమెంట్. సో మేము నవంబర్లో వచ్చినాం కదా, మనము సిపి గెట్ హాస్టల్కి నవంబర్ వచ్చినాం కదా, సిపి గెట్ ఇంకా రాసుడు కూడా రాయలే కదా జూన్లో. అడ్మిషన్ డేట్ జూన్ పెట్టుకుంటే ఎట్లా? ఏం సంబంధం లేదు. ఈ పాస్ అనేది అవేం పట్టించుకోదు. అడ్మిషన్ డేట్ జూన్ పెడితే జూన్ నుంచి వెళ్ళి మీకు మార్చ్ వరకు 10 నెలలకి మిస్ బిల్ శాంక్షన్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మీకే బెనిఫిట్ అవుతుంది, 15,000 బెనిఫిట్ అవుతుంది. సో మిస్ చేసుకోకూరి. నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటి అనేది. 7,500 రిలీజ్ అయిన మిస్ బిల్లు, 7,500 మా ఫ్రెండ్స్కి రిలీజ్ అయితే ఈ 15,000 రిలీజ్ అయినకి ఎంత సేఫ్ అయింది మిస్ బిల్లు మా పీజీ అయిపోయిన తర్వాత. సో కౌంట్ చేసుకుంటే 7,500 వీళ్ళకి ఎక్కువ రిలీజ్ అయింది. 15,000 రిలీజ్ అయితే వాళ్ళు జూన్ పెట్టుకున్నారు. ఈ తెలియక నవంబర్ పెట్టుకున్న వాళ్ళకేమో 7,500 రిలీజ్ అయింది, సగం మిస్ బిల్ 5 నెలలకి రిలీజ్ అయింది. కొంచెం లాజిక్ ఆలోచించి జూన్ పెట్టుకున్న వాళ్ళకి మొత్తం 10 నెలలకు రిలీజ్ అయింది సంవత్సరానికి. సో గవర్నమెంట్ 15,000 ఇచ్చింది ఫస్ట్ ఇయర్లో, వీళ్ళకేమో 7,500 ఇచ్చింది. సో 5 నెలలు డిఫరెన్స్. అంతంత డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? గవర్నమెంట్ మనకి స్టూడెంట్ కాబట్టి, మనకి క్యాంపస్ స్టూడెంట్స్ కాబట్టి 15,000 10 నెలలకి ఇస్తుంది. సో మిస్ చేసుకోకూడదు. ఇది వీడియో నేను ఎప్పుడో చేద్దాం అనుకున్నా కానీ నాకు టైం నాకు స్ట్రైక్ కాలేదు, ఎవరు అడగలేరు, ఎవరికి తెలియదు కూడా ఇది. ఎందుకంటే నార్మల్ అడ్మిషన్ డేట్ అంటే పీజీ అలాట్మెంట్ అయిన డేటు అదే పెట్టేస్తారు, ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్. కానీ జూన్ది పెట్టుకోరు, ఓకేనా? అడ్మిషన్ డేటు జూనే పెట్టుకోరు. June 12 కానీ, June 13 కానీ, June 14 కానీ మీరు ఇష్టమన్న డేట్ పెట్టుకోరు, కానీ జూన్ పెట్టుకోరు. జూన్ పెట్టుకుంటే జూన్ నుంచి శాంక్షన్ అవుతుంది, జూన్ నుంచి మార్చ్ వరకు శాంక్షన్ అవుతుంది. నవంబర్ పెట్టుకుంటే నవంబర్ నుంచి మార్చ్ వరకే శాంక్షన్ అవుతుంది, 5 నెలలకే. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వీలైనంత వరకు క్యాంపస్లో, సబ్ క్యాంపస్లో, తెలంగాణలో ఏ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళైనా పీజీ ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్కి ఈ పాస్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. మీరు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కంపల్సరీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మీరు కూడా చెప్పండి అడ్మిషన్ డేట్ అనేది జూన్ పెట్టుకోవాలంట, క్యాంపస్ స్టూడెంట్ అన్న చెప్పిండు. జూన్ పెట్టుకుంటే జూన్ నుంచి మార్చ్ వరకు మిస్ బిల్ రిలీజ్ అవుతుందంట 10 నెలలకి. లేకపోతే నవంబర్ పెట్టుకుంటే మనం లాస్ అవుతామంట. ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అందరికీ. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు లిజన్ కేర్ఫుల్లీ. మళ్ళీ చెప్తున్నా, జూన్ పెట్టుకోండి, లేకపోతే లాస్ అవుతారు. మిస్ బిల్ మీకే లాస్ అవుతారు. మిస్ బిల్ 15,000 వచ్చేది, నవంబర్ పెట్టుకుంటే 5 నెలలకే 7,500 వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీని గురించి కింద కామెంట్ చేయండి. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.